హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము తెలంగాణలో 2023లో జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఫిజిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. మనకి ఫిజిక్స్లో వెయిట్ ఎక్కువ ఉన్న చాప్టర్లలో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనేది కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్. సో కాబట్టి ఈ వీడియోలో మనము కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చాప్టర్కి సంబంధించి ఫిజిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు 100% కంటెంట్ రీచ్ అవుతుంది. ఓకే, చూడండి బోర్డు మీద క్వశ్చన్ ఉంది. ద పర్సెంటేజ్ ఆఫ్ హీట్ సప్లైడ్ టు ఏ డయాటమిక్ ఐడియల్ గ్యాస్ దట్ ఈస్ కన్వర్ట్ ఇంటూ వర్క్ in an isobaric process. The percentage of heat supplied to a diatomic ideal gas that is converted into the work in an isobaric process is, ఇది మనకి 12th May 2023 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. వాడు ఇచ్చిందంటే ఏంటంటే, ఒక ఐడియల్ గ్యాస్ ఉంది, డయాటమిక్ గ్యాస్ ఉన్నప్పుడు దానికి మనం హీట్ ఎనర్జీ సప్లై చేస్తే ఆ హీట్లో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది వర్క్ కన్వర్ట్ అవుతుంది, అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 62.7, 71.4, 28.6, 34.6. సో ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ సింప్లీ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ది dW/dQ or మీ ఇష్టం W/Q. అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ ఈస్ Q అండ్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఈస్ W. సో మనకి ఇచ్చినటువంటి క్లూ ఏంటంటే, దిస్ ఈజ్ ద ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ఏంటి? సో మనకి ఈ టర్మ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్ అండ్ ఐసోకోరిక్ ప్రాసెస్ అండ్ ఐసోబారిక్ ప్రాసెస్. ఇవి మనకు బాగా రిపీట్ అవుతుంటాయి. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే దట్ షుడ్ బి టేక్స్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈస్ 0. అండ్ అడియాబాటిక్ ప్రాసెస్ అంటే చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ ఈస్ 0, అంటే కాన్స్టెంట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేస్తాం. అండ్ ఐసోకోరిక్ అంటే ఏంటంటే దట్ షుడ్ బి టేక్స్ ప్లేస్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ 0 అవుతుంది, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఆ ప్రాసెస్ జరుగుతుంటుంది. అదేవిధంగా ఐసోబారిక్ ప్రాసెస్ అంటే దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ప్రెషర్, అంటే ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఈ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తెలుసు కదా, dQ ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dW అంటున్నాం. ఇక్కడ dQ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్. ఇదే ప్రాసెస్ ఐసోబారిక్ ప్రాసెస్ కాబట్టి dQp అని రాస్తున్నాను. సో మనకు ఫార్మ్ తెలుసు కదా, dQp ఈజ్ ఈక్వల్స్ టు NCp dt ఆర్ డెల్టా T, NCp డెల్టా T. సో అదేవిధంగా dW అంటే మనకి ఏం తెలుసు? PdV అని తెలుసు. dW ఈజ్ ఈక్వల్స్ వాట్? PdV అని తెలుసు. ఈ రెండింటి మనం యూజ్ చేయబోతున్నాం. ఇక్కడ ఇచ్చిన గ్యాస్ ఏంటి? ఐడియల్ గ్యాస్. PV ఈజ్ ఈక్వల్స్ టు nRT. సో ప్రెషర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి దేర్ మస్ట్ బి చేంజ్ ఇన్ వాల్యూమ్ అండ్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఈస్ కాన్స్టెంట్, R ఆల్సో కాన్స్టెంట్. దెన్ ఓన్లీ చేంజ్ ఇన్ వాట్ ఈస్ టెంపరేచర్. సో కాబట్టి P∆V ఈజ్ ఈక్వల్స్ వాట్? nR∆T. సో మీ ఇష్టం, PdV అని రాసుకోండి, P∆V అని మీరు రాసుకోండి, మీ ఇష్టం ఎనీథింగ్. సో P∆V రాసిన దట్ ఈస్ వాట్? nR∆t. సో కాబట్టి ఇక్కడ మనకి ∆W ఎంత వచ్చింది? ∆W/∆Q రాస్తున్నాం. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎఫిషియన్సీ. ఓకే, ∆W వాల్యూ ఎంత అన్నాం? ఆర్ dW ఏమన్నాం? P∆V అన్నాం. మళ్ళీ P∆V అంటే ఏంటి? nR∆t. సో nR∆t బై అండ్ dQ వాల్యూ ఏమన్నాం? NCp∆d అన్నాం. సో n క్యాన్సిల్, ∆ క్యాన్సిల్, అప్పుడు ఏమవుతుంది? ∆W/∆Q ఈజ్ ఈక్వల్స్ టు నౌ R/Cp. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి గ్యాస్ ఏంది? డయాటమిక్ గ్యాస్. కాబట్టి ఇక్కడ ∆W/∆Q ఈజ్ ఈక్వల్స్ టు R/Cp రాస్తున్నాం. ఇక్కడ Cp వాల్యూ ఎంత అంటే డయాటమిక్ గ్యాసెస్కి 7/2 ఆఫ్ R. 7/2 ఆఫ్ R. Cp వాల్యూ ఎంత అంటున్నాం? 7/2 ఇంటూ R. R క్యాన్సిల్. అప్పుడు neta is equals to delta W by delta Q is equals to nothing but what it is here
2/7. సో ఇక్కడ 2 7, so 7 2 are 14. So 0.2857. సో మనకి పర్సెంటేజ్ కావాలంటే ఏం చేస్తామంటే we have to multiply with the 100, then what is 28.57. so 7 అనేది 5 కన్నా more than 5 కాబట్టి the preceding number should be added 1/1, so 28.6. సో కాబట్టి ఎంత పర్సెంటేజ్ అమ్మా 28.6% అనేది వర్కౌట్ అవుతుంది. సో అంటే మనం ఇచ్చిన దాంట్లో పర్సెంటేజ్ ఆఫ్ హీట్ సప్లైడ్ అంటే కాబట్టి మనం పర్సెంటేజ్ ఆఫ్ 500 చేయాలి కాబట్టి ఇంటూ 100 రాస్తున్నాం, ఓకేనా. సో ఇక్కడ మనకి 2/7 ఎంత వస్తుంది, 0.2857 వస్తుంది, ఇంటూ మనం 100 వేస్తున్నాం, అప్పుడు 28.57 అవుతుంది. 7 అనేది 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 7 అనేది 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ముందు నెంబర్ ఒకటి యాడ్ చేయాలి కాబట్టి 28.6 రాస్తాం. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి హీట్ ఎనర్జీలో 28.6% మాత్రమే వర్క్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. రేషియో ఆఫ్ ట్రాన్సిషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ టు ది rotational degrees of freedom of a polyatomic linear gas molecule is. The ratio of transitional degrees of freedom to the rotational degrees of freedom of a polyatomic linear gas molecule is. Very easy question, direct question. మనకి 12th May 2023 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. ఆప్షన్స్ వచ్చేసి 1:1, 1:2, 2:3, 3:2. ఓకే, సో మనకి ఇచ్చింది ఏంటంటే పాలిఅటామిక్ గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి, వాటి యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫర్ ఏ పాలిఅటామిక్ గ్యాసెస్ అసలు ఎన్ని రకాల డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయంటే, ఫస్ట్ వన్ ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ is equals to 3. Okay, and next one rotational degrees of freedom ఏమో 2 ఉంటాయి. and last one is here vibrational degrees of freedom or degree of freedom is equals to 1. సో ఈ మూడు అనేది పాలిఅటామిక్ గ్యాస్ మాలిక్యూల్స్కి ఉంటాయి. సో మనం అడిగిన డైరెక్ట్ క్వశ్చన్ చూడండి, రేషియో ఆఫ్ ట్రాన్సిషనల్ అండ్ రొటేషన్ అన్నాడు. సో ట్రాన్సిషనల్ ఎంత 3 degrees ఆఫ్ ఫ్రీడమ్, రొటేషన్ ఎంత 2, కాబట్టి సింపుల్గా 3/2 ఆర్ 3:2. సో వెరీ సింపుల్, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. See the next question. For a given mass of a gas at constant temperature, the volume and the pressure are V and P respectively. Then the slope of the graph between log EV x-axis on x-axis, log P on y-axis is. ఇది మనకి 12th May 2023 ఇచ్చాడు షిఫ్ట్ 2లో. ఆప్షన్స్ ఏ ఆప్షన్ 1, బి ఆప్షన్ -1, సి 0 అండ్ డి ఇన్ఫినిటీ. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే కాన్స్టెంట్ టెంపరేచర్ టీ దగ్గర ప్రెషర్ నేమో పి అంటున్నాడు అండ్ వాల్యూమ్ నేమో వి అంటున్నాడు. ఇట్స్ వెరీ క్లియర్. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెషర్ ఇస్ వాట్ పి అండ్ వాల్యూమ్ ఇస్ వాట్ వి. ఓకేనా. అయిన తర్వాత మనం ఒకవేళ గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ అనేది ఎలా గీయాలట, ఎక్స్ యాక్సిస్ మీద ఏముండాలట, లాగ్ వి ఉండాలట. వై యాక్సిస్ మీద ఏముండాలి చూడండి, లాగ్ పి ఉండాలట. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ యొక్క స్లోప్ ఎంత అవుతుంది అంటున్నాడు. అది మనకి ఇచ్చిన క్వశ్చన్. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ప్రెషర్ని పి అనుకుంటున్నాము, వాల్యూమ్ని వి అనుకుంటున్నాము. ఇటువంటి సందర్భంలో మనము ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూమ్ని లాగ్ విని తీసుకొని వై యాక్సిస్ మీద లాగ్ పి తీసుకుంటే ఆ వచ్చేటువంటి గ్రాఫ్ యొక్క స్లోప్ వాల్యూ ఎంత, అది మనకి క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఐడియల్ గ్యాస్ అనుకుంటున్నాం, అప్పుడు పివి ఈస్ ఈక్వల్స్ టు వాట్, ఎన్ఆర్టీ. రెండు వైపులా లాగ్ అప్లై చేస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది, లాగ్ ఆఫ్ పివి ఈస్ ఈక్వల్స్ టు అండ్ లాగ్ ఆఫ్ ఎన్ఆర్టీ. క్లియర్. సో లాగ్ ఆఫ్ ఏబి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లైక్ దట్. సో ఇక్కడ రాస్తున్నాను లాగ్ ఏ పి
ప్లస్ log E V is equals to and log E of nRT. ఇక్కడ n నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్, R కాన్స్టెంట్, T కాన్స్టెంట్. సో కాబట్టి ఆల్ ఆర్ కాన్స్టెంట్స్. అప్పుడు దీని నుంచి ఏం రాస్తున్నామంటే log EP is equals to దీన్ని తీసుకెళ్తున్నాను. అప్పుడు ఏమవుతుంది మైనస్ log EV ప్లస్ log ENRT. సో ఈ ఈక్వేషన్ని మనము దేంతో కంపేర్ చేస్తాము అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ సి. y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ సి మనం మ్యాథమెటిక్స్ యూజ్ చేస్తాం. సో log y వాల్యూ ఎంత, log EP. సో m వాల్యూ ఎంత ఇక్కడ మరి కంపేర్ చేస్తే మైనస్ 1 ఇంటూ ఎక్స్ అంటే log EV అంతే కదా. మనం x మీద ఏం తీసుకున్నాం, log EV తీసుకున్నాం. కాబట్టి x మీద ఏం రాస్తున్నాం, log EV రాస్తున్నాం. అంటే y అంటే ఏం రాసుకోవచ్చు, log EP రాయొచ్చు. ప్లస్ అండ్ దిస్ ఎంటర్ థింగ్ ఈజ్ కాన్స్టెంట్. సో ఇప్పుడు వీటిని కంపేర్ చేస్తే ఈ m ఏమవుతుందంటే m స్లోప్ అవుతుంది. సో మనకి ఇలా గ్రాఫ్ వస్తుంది. గ్రాఫ్ వచ్చినప్పుడు ఇది స్లోప్ అవుతుంది, డెల్టా ఐ డెల్టా ఎక్స్. m ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా వై బై డెల్టా ఎక్స్. ఇది ఫార్ములా. సో ఇక్కడ మనకి డైరెక్ట్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే మనకి m వాల్యూ ఎంత వస్తుంది, -1 వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. An insulating cylinder contains 4 moles of an ideal diatomic gas. When a heat Q is supplied to it, 2 moles of the gas molecule dissociate. If the temperature of the gas remains constant, then the value of Q is. ఇది మనకి 12th May 2023 షిఫ్ట్లో ఇచ్చాడు. ఆప్షన్స్ 2RT, RT, 3RT అండ్ 4RT. సో ఇక్కడ ఏంటంటే విషయం, ఒక ఇన్సులేటింగ్ సిలిండర్ ఉందంట, దాంట్లో 4 moles ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఉందంట, డయాటమిక్ గ్యాస్ ఉందట. సో ఎప్పుడైతే మనం హీట్ ఎనర్జీని సప్లై చేస్తున్నప్పుడు దాంట్లో 2 moles అనేవి గ్యాస్ మాలిక్యూల్స్ డిసోసియేట్ అవుతాయట. అయినప్పుడు టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నట్లయితే దెన్ ద వాల్యూ ఆఫ్ క్యూ ఈజ్ అన్నాడు. వాల్యూ ఆఫ్ క్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇనీషియల్గా ఎంత ఉంది, 4 moles ఉంది. ఏ గ్యాస్, డయాటమిక్ గ్యాస్. సో ఎప్పుడైతే డిసోసియేట్ అయిన తర్వాత మనకి 2 moles మిగిలిపోతుంది అనమాట. ఇది సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ సప్లైడ్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యు. ఓకే, ఇది ఒక ఫార్ములా. రెండోది ఏంటంటే మనకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే n ఇంటూ F బై 2 ఇంటూ RT. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, F అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ T అంటే టెంపరేచర్. సో అయితే మన ఇక్కడ ఫర్ డయాటమిక్ గ్యాసెస్ F వాల్యూ ఎంత అంటే 5. తర్వాత ఫర్ మోనో అటామిక్ గ్యాసెస్ F వాల్యూ ఈజ్ 3. అయినప్పుడు స్టార్టింగ్లో మనకి ఎంత మోల్స్ ఆఫ్ గ్యాస్ ఉంది, 4 moles ఆఫ్ డయాటమిక్ గ్యాస్ ఉంది. కాబట్టి అప్పుడున్నటువంటి ఎనర్జీని U1 ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ, సో ఎన్ని ఉంది అక్కడ మనకి 4 moles. రాద్దాం, డైరెక్ట్ రాద్దాం. 4 moles ఇంటూ F అంటే ఏమన్నాం, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నాం. ఎంత వాల్యూ 5 బై 2 ఇంటూ RT. సో 20 బై 2 ఇంటూ RT దట్ ఈస్ ఈక్వల్స్ వాట్ 10 RT. సో దిస్ ఇస్ ద U1 వాల్యూ. U1 వాల్యూ ఇస్ వాట్ 10 RT. వచ్చిన తర్వాత ఫైనల్ ఎనర్జీ ఏమవుతుందంటే 2 డయాటమిక్ మోల్స్ ఆఫ్ గ్యాస్ అనేది దేంతో డిసైడ్ అయింది, 4 moles ఆఫ్ మోనో అటామిక్ గ్యాసెస్. అంటే UF ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆఫ్, సో డయామెట్రిక్ ఏమనుకున్నాం, F వాల్యూ 5 అన్నాం. 5 బై 2 RT ప్లస్ అండ్ 4 ఆఫ్ 3 మోనో అటామిక్ 3 బై 2 ఆఫ్ RT. ఇది గుర్తుపెట్టుకోండి.
సో డిసోసియేట్ అయింది 2 moles కాబట్టి 2 moles మిగిలింది, దానివల్ల ఏమైంది 4 moles ఆఫ్ మోనోటోమిక్ మిగిలింది. సో కాబట్టి ఇక్కడ మనకి అప్పుడు ఏమవుతుంది, EF ఈజ్ ఈక్వల్స్ టు 10/2 RT ప్లస్ 12/2 RT, దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 RT ప్లస్ 2 1s are 2 5s are 2 1s are 2 6s are plus 10 RT. Therefore UF is equals to what, 10 plus sorry, this is 2 6 are 5 RT plus 6 RT, that is what, 11 RT 11 RT. Therefore మనం ఏమనుకున్నాం, Q is equals to delta U అనుకున్నాం. Therefore Q is equals to, so 11 RT minus 10 RT. Therefore Q is equals to what, RT. So ఎంత హీట్ ఎనర్జీ సప్లై చేసింది, RT. సో కాబట్టి ఆప్షన్ B is the correct one. See the next question. The temperature of 100 grams of water is to be raised from 24 degrees Celsius to 90 degrees Celsius by adding steam at 100 degrees Celsius to 8. The mass of the steam required in this process. The mass of the steam required in this process. Latent heat of steam is 540 calorie per gram. ఇది మనకి 13th May 2023 ఇచ్చాడు, షిఫ్ట్ 1 ఇచ్చాడు. ఆప్షన్స్ వచ్చేసి 2 grams, 4 grams, 10 grams అండ్ 12 grams. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మాస్ ఆఫ్ ది వాటర్ ఉంది ఎంత, 100 grams అట. మాస్ ఆఫ్ వాటర్ మచ్ 100 grams. సో దాని యొక్క టెంపరేచర్ ఎక్కడెక్కడ పెరిగిందంట, 100 grams ఉన్నటువంటి వాటర్ యొక్క టెంపరేచర్ అనేది 24 నుంచి 90 degrees Celsius వెళ్ళిందట బై యాడింగ్ స్టీమ్. ఓకే, సో అంటే మనకి వాటర్ యొక్క స్టార్టింగ్ టెంపరేచర్ ఎంత, వాటర్ ఇనీషియల్ టెంపరేచర్ సమ్ వాటర్ మీద T1 అంటున్నా, ఎంత ఉంది అది 24 degrees Celsius ఉంది. ఓకే, దానికి ఏం చేశారట, స్టీమ్ని యాడ్ చేశారట. దాని యొక్క ఇనిషియల్ టెంపరేచర్ ఎంత ఉంది, దట్ ఈస్ వాట్, T2. హౌ మచ్, 100 degrees Celsius ఉన్నటువంటి హీట్ని, స్టీమ్ని వాటర్ యాడ్ చేశారు. దానివల్ల ఏమైందంటే ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ బోత్ వాటర్ అండ్ స్టీమ్ బికమ్స్ యాజ్ ద, దాని సమ్ T3 అంటున్నాం, దట్ ఈస్ వాట్, 90 degrees Celsius. 90 degrees Celsius. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరిమెట్రీ ఆర్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ఏం రాస్తాం, హీట్ లాస్ బై స్టీమ్ and thus V equals to what, heat gained by water. దీన్ని మనం అంటాం ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమెట్రీ అంటాం, లేదా మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అంటాం. హీట్ లాస్ బై స్టీమ్ ఆర్ హీట్ గెయిన్ బై వాటర్ బోత్ ఆర్ ఈక్వల్. సో దాని నుంచి మనకి మాస్ ఆఫ్ ది స్టీమ్ని ఫైండ్ అవుట్ చేయాలి, అది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ మాస్ ఆఫ్ ది స్టీమ్ నేను M1 అంటున్నాను, M1L ప్లస్ M1 ఇంటూ S1 ఇంటూ సమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్స్. ఇనిషియల్ ఎంత ఉంది, 100 ఉంది, ఫైనల్ ఎంత ఉంది, 90 ఉంది. అండ్ హీట్ గెయిన్ బై ది వాటర్ మనకి ఎలా వస్తుంది, ఇది ఫార్ములా S ఈజ్ ఈక్వల్స్ టు 1/m ఇంటూ dQ/dt. దాని నుంచి మనకి హీట్ ఎనర్జీ అంటే ఏం రాసుకోవచ్చు, మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ రాసుకోవచ్చు, లైక్ దట్. సో ఇక్కడ దీని యొక్క మాస్ M2 అంటున్నా, వాటర్ యొక్క మాస్ M2 అంటున్నా, ఇట్ స్పెసిఫిక్ హీట్ ఈస్ S2 అంటున్నా. అండ్ అగైన్ దిస్ ఇస్ వాట్ టెంపరేచర్ ఇస్ వాట్, ఇట్ ఈస్ 90 - 24. క్లియర్. సో ఇక్కడ M1 మాస్ ఆఫ్ స్టీమ్ M1, L ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 540 ఇచ్చాడు. ఓకే, అండ్ M1 అగైన్ దిస్ వాల్యూ ఇస్ 1. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అండ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ స్టీమ్ బోత్ ఆర్ సేమ్. ఓకే, దాని వాల్యూ ఇస్ వాట్, 1. సో ఇక్కడ ఇంటూ 10 రాస్తున్నా, దట్ ఈస్ ఈక్వల్స్ టు M2 వాటర్ మాస్ ఎంత ఇచ్చాడు, 100 grams ఇచ్చాడు. అండ్ దిస్ ఈజ్ వాట్ అగైన్ 1. క్లియర్. సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఏంటంటే క్యాలరీ ఫర్ గ్రామ్ డిగ్రీ, 1 calorie ఫర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ఓకే, సో అందుకే డైరెక్ట్ 1 రాస్తున్నా. ఇక్కడ చూడండి, 90 - 60 24, దట్ ఈస్ వాట్, 66. ఓకే, సో దెన్ M1 ఇంటూ 540 M1 ప్లస్ 10 M1 ఈస్ ఈక్వల్స్ టు హియర్ 100 ఇంటూ 66. 540 M1 ప్లస్ 10 M1, 550 M1 ఈస్ ఈక్వల్స్ టు
So 100 into 66. So 0 0 cancel. Then 55 m1 is equals to what? 660. Then m1 is equals to what you get? m1 is equals to 660 by 55. So 11 5s are 11 60s are. Then m1 is equals to what? 60 by 5, that is equals to what? 12. So m1 is equals to what? 12 grams. So steam mass ఎంత 12 grams కాబట్టి option D is the correct one.